ప్రెజెంట్ టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 1:37 AM అనమాట. అండ్ టెంపరేచర్ ఏమో 32 degrees. కొంచెం లైట్గా గాలి ఉంది. నిన్న అసలు గాలి లేదు. సో ప్రెజెంట్ బుర్జ్ ఖలీఫా కూడా నాకు చాలా బాగా కనబడుతుంది. సో వీడేంటి బుర్జ్ ఖలీఫా అంటున్నాడు, ఇక్కడేమో కార్లు ట్రాఫిక్ అంతా కనపడుతుంది ఏంటని అనుకోమాకండి. వీడియో వేరు, వీడియో రికార్డ్ చేస్తున్న టైం వేరు, ప్లేస్ వేరు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న ప్లేస్ అండ్ టైం వేరు అనమాట. సో నేను ఇది వీడియో వచ్చేసరికి అరౌండ్ 8:15, 8:25 ఆ టైంకి రికార్డ్ చేస్తున్నాను. సో ఈ లొకేషన్ వచ్చేసరికి దుబాయ్ ఇంటర్నెట్ సిటీ. సో ఈ ఇంటర్నెట్ సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అని అనుకున్నట్లయితే, సో ఇది వన్ ఆఫ్ ద అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి మనకి ఇక్కడే ఉంటాయి అన్నమాట. లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, విజా అండ్ ఒరాకిల్, ఇంకా హువావే, ఎయిర్టెల్ చెప్పా కదా. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడే ఉంటాయి అన్నమాట దుబాయ్లో. సో ఏంటంటే వన్ ఆఫ్ ద ఐటీ హబ్ మనకి ఇండియాలో, హైదరాబాద్లో ఇది హైటెక్ సిటీ ఎలానో, సో ఇక్కడ వీళ్ళకి ఇదనమాట. సో అన్నీ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ప్రజెంట్ నేను ఇక్కడ, ఇది మంచిగా లొకేషన్ అయితే బాగుంది. సో కింద కూర్చున్నాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మన ట్రాష్ టాక్స్ సిరీస్లో, సో దీన్ని కూడా ఒక పార్ట్లా చేద్దాం. సో ఒక్కో రోజు ఒక్కో లొకేషన్ మనం అలా తీసుకొని, సో మెల్లిగా ఒకదాని గురించి ఒకటి మనం అలా చెప్దాం అన్నట్టుగా. సో కొంచెం ట్రాష్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేద్దామని చిన్నగా ఏదో ప్లాన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్లీ దీంట్లో పెద్ద మ్యాటర్ ఉండదు ఈ వీడియోలో, బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వెన్ ఎవర్ ఎనీ పర్సన్ మనకి జీబ్రా క్రాస్ మీద నడిస్తే, ఇన్ కేస్ అడుగు పెట్టాలనుకున్నా కానీ, సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఖచ్చితంగా అది ఏ కార్ అయినా సరే, ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే ఖచ్చితంగా ఆగాల్సిందే. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో ఒక మనిషి పాస్ అయితే వెంటనే వాళ్ళు ఆపేశారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో ఇది రికార్డ్ చేస్తుంది 8:20 ఆ టైంకి. సో ఇది కంప్లీట్ రా వీడియో అనమాట. సో ఎటువంటి కట్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, కలర్ గ్రేడింగ్ ఇవేమి ఉండవు. సో జస్ట్ నేను సింపుల్ వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇన్స్టాలో మరియు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను ఇంకా ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో